పల్లెలను పట్టణాలకు దీటుగా తీర్చిదిద్దాలని ప్రభుత్వాల లక్ష్యం నీరుగారిపోతుంది. లక్షలు వెచ్చించి చేపట్టిన పనులు బూడిదలో పోసిన పన్నీరులా మారుతున్నాయి. ఎక్కడైనా సీసీ రోడ్డు నిర్మాణం జరిగిందంటే కొన్నేళ్ల పాటు ఆ రహదారికి ఎలాంటి ఇక్కట్లు ఉండవు. ఎండైనా వానైనా సీసీ రోడ్డు చెక్కు చెదరదు. కానీ కాటేరం మండలంలోని దామరకుంటలో వేసిన సీసీ రోడ్డు పరిస్థితి చూస్తుంటే కాంట్రాక్టర్లతో అధికారులు చేతులు కలిపారనే వాదనలకు అద్దం పడుతోంది. రోడ్డు వేసి నెల రోజులు గడవక ముందే కంకర తేలిపోవడం ఇప్పుడు సర్వత్రా విమర్శలకు తారితీస్తోంది. రోడ్డు పనుల్లో నాణ్యత ప్రమాణాలు లేకపోయినా ఎలాంటి చర్యలు లేకపోవడంతో సంబంధిత పీఆర్ అధికారులు మామూలు తీసుకున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రోడ్డు పనులు జరిగే సమయంలో పంచాయతీరాజ్ అధికారులు చుట్టపు చూపులా వచ్చి వెళ్లారనే వాదనలు వినిపిస్తున్నాయి. కనీసం వర్క్ ఇన్స్పెక్టర్ కూడా పని జరిగే సమయంలో చూసిన దాఖలాలు లేవనే ఆరోపణలు వస్తున్నాయి. దీంతో అధికారులు కాంట్రాక్టర్ కుమ్మక్కు కారణంగా లక్షలు వెచ్చించి నాణ్యతగా చేపట్టవలసిన సీసీ రోడ్డు నెల రోజులకే రోడ్డుపై నడవలేని పరిస్థితి నెలకొందని స్థానికులు మండిపడుతున్నారు. అధికారుల తీరు, కాంట్రాక్టర్ ఇష్టారాజ్యంతో ప్రజాధనం వృధా అయిందనే ఆరోపణలు బహిరంగంగానే వినిపిస్తున్నాయి. నేను దామరకుంట గ్రామ పంచాయతీ నుండి వార్డు మెంబర్గా గెలిచాను. నా పేరు వెంట తిరుపతి, 2వ వార్డు. అయితే గంగా రోడ్డు మొన్న సిమెంట్ రోడ్ వేశారు. వేస్తే దీనికి సిమెంట్ తక్కువ క్వాలిటీ సిమెంట్ వేసి కంకర కూడా మొత్తం లేచిపోతుంది. కూలింగ్ చేయలేదు, దీన్ని మొత్తానికి కూలింగ్ కూడా లేదు. ఎక్కడిదక్కడ ఇచ్చకపోతుంది రోడ్డు. దీనికి ఎవరు బాధ్యతలు కూడా మన అధికారులు కూడా ఎవరు సపోర్ట్ చేస్తలేరు, స్పందిస్తలేరు. మేము అడిగితే ఎక్కడ చెప్పుకోరో అని కూడా అంటున్నారు. దానికి మీరే బాధ్యులని మేము ఈ అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నాం.